ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము సామెతల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే పరమ జ్ఞానైనటువంటి సొలొమోను ఈ యొక్క సామెతలను రచిస్తూ ఈ మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ మాటల్లో ప్రాముఖ్యమైనటువంటి మాటలు కనిపెట్టుకొనుము మరియు రక్షించును. ఈ రెండు మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి. మరి యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు నూతన బలము పొందుదురు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన కొరకు కనిపెట్టుకున్నట్లయితే ఆయన మరి రక్షించేదానికి సమర్థుడుగా ఉంటున్నాడు. ఎందుకనగా కీర్తనకారుడు అంటున్నాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయం వస్తుందని కీర్తనకారుడు దావీదు అంటున్నాడు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన కొరకు కనిపెట్టుకున్నట్లయితే, యెహోవా కొరకు కనిపెట్టుకున్నట్లయితే ఆయనే మనల్ని రక్షించేదానికి సామర్థ్యం కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మరి దేని కొరకు మనం కనిపెట్టుకొని చుంటున్నాము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు? దేవుని కొరకు మనం కనిపెట్టుకున్నట్లయితే మరి దేవుడు మనల్ని మన కష్టాల్లో నుండి, మన ఇరుకుల్లో నుండి, మన ఇబ్బందుల్లో నుండి, మన బాధల్లో నుండి ఆయన తప్పించేదానికి, మరి రక్షించేదానికి ఆయన సమర్థుడిగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ అనేక విషయాలను పరమ జ్ఞానైనటువంటి సొలొమోను ఈ యొక్క సామెతల్లో ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. మరి 6వ వచనంలో మనం గమనించి, దయచూపు వారిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును, యథార్థవంతుడు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. న్యాయసింహాసనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. నా హృదయమును శుద్ధిపరచుకుని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుని వాడెవడు. మరి 20వ వచనంలో ప్రస్తావిస్తుంటున్నాడు, తన తండ్రి అయినను తల్లి అయినను దూషించిన వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. మరి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను, ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అని అంటే నీ తల్లిని నీ తండ్రిని సంతోషపెట్టాలని ఇక్కడ అంటున్నాడు. ఒకవేళ తన తండ్రి అయినను తల్లి అయినను దూషించిన వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్యము తుదకు దీవెన నొందకపోవును. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకోనవద్దు. మరి కీడుకు ప్రతి కీడు చేసినని అనుకోవద్దు, కానీ యెహోవా కొరకు కనిపెట్టుకోను. ఆయనే తీర్పు తీర్చేదానికి ఆయన మరి సమస్తము ఎరిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన సమస్తము తెలిసినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కీడుకు ఎవరైనా నీకు కీడు చేస్తే వారికి కీడు చేయాలని నువ్వు తలంచవద్దు, కానీ యెహోవా కొరకు కనిపెట్టుకో, ఆయన నిన్ను రక్షిస్తాడు. వేరు తునికరాళ్ళు యెహోవాకు హేయములు, దొంగ త్రాసు అనుకూలము కాదు. ఒకరి నడతయు యెహోవాకు వశము, తనకు సంభవింపబోనున్నది ఒకడెట్లు తెలుసుకొనగలడు. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మ్రొక్కుకొనిన తర్వాత దాని గురించి విచారించుటయు ఒకనికి ఉరియగును. జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును, వారి మీద చక్రము దొర్లించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. కృపా సత్యములు రాజును కాపాడును, కృప వలన తన సింహాసనమును స్థిరపరచుకును. యవనస్తుల బలము వారికి అలంకారము అవునని మరి పరమజ్ఞాని సొలొమోను అనేక విషయాలను ప్రస్తావిస్తారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యెహోవా కొరకు కనిపెట్టుకున్నట్టు
అనేది ప్రాముఖ్యం. ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకున్నట్లయితే ఆయన నిన్ను రక్షించడానికి సంసిద్ధంగా ఉంటున్నాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక. ఆమేన్.